ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ నుండి ఒక చిన్నదాన్ని చెరవేసుకొని వచ్చి ఆమెను నయమాన్ వారికి పరిచర్య చేసేదానికి పెట్టారు. ఆ చిన్నది తన యజమానునితో, నా యజమానునికి కలిగిన కుష్ఠరోగము బాగు చేసేదానికి షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అని చెబుతుంది. ఈ విషయాన్ని నయమాను రాజుకు తెలియజేశాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు ఒక లెటర్ రాసి గిఫ్ట్గా 20 మణుల వెండి, 1,20,000 రూపాయల గోల్డ్, 10 దుస్తులు ఈ లెటర్ ఇచ్చి పంపిస్తాడు. ఈ లెటర్ చదివిన ఇశ్రాయేలు రాజు తన బట్టలు చెప్పుకొని, బ్రతికించుటకు నేను దేవుడునా, చంపుటకు నేను దేవుడునా, కుష్ఠరోగం బాగు చేసేదానికి నా దగ్గరకు పంపిస్తున్నాడే, దీనికి కారణం ఏమైందండి? కేవలం కలహానికే కారణం తెలుసుకున్నాడు ఈ రాజు. ఈ విషయం ప్రవక్త అయిన ఎలీషాకు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలీయుల్లో ప్రవక్త ఉన్నాడని తెలిసేదానికి నా దగ్గరకు ఈయన నా దగ్గర పంపించండి అని ప్రవక్త అయిన ఎలీషా దీన్ని చెప్పారు. దీని తర్వాత ఏమైందో ఇప్పుడు పాఠంలో మనం చూస్తాం. Baba,